అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో మన యొక్క భారత సైన్యాన్ని చైనా సైన్యం అడ్డుకుంది అని చెప్పి రాహుల్ గాంధీ నిన్న ఆచరణాత్మక సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏది మాట్లాడతారంటే రేపు 2029 లేదా 2028 ఎన్నికలు, అలాగే రేపు 2027లో జరగబోయేటటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలవడమే తప్ప ఈ దేశ భద్రత ఏంటి, ఈ దేశ జాతీయ భావజాలం ఏంటి, సిద్ధాంతం ఏంటి అనేది అవసరం లేదు. ఎంతసేపు మనకి గెలిపే కావాలి. వీళ్ళ తాతగారు ఇచ్చేసినటువంటి అక్షయ్ చిన్ గురించి మాట్లాడడం చేత కాదు మనకి, పిఓకే గురించి మాట్లాడడం చేత కాదు మనకి, జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడడం చేత కాదు మనకి. అరుణాచల్ ప్రదేశ్లో మొన్నే భారత ప్రభుత్వం డైరెక్ట్గా చెప్పేసింది ఈ ప్రాంతాలన్నీ మనవేనే. అలాగే అక్కడ మన యొక్క సైన్యం నిరంతరం కాపలా కాస్తుంది. మన సైన్యం వైపు ఎవరు అక్కడికి రాలేదు. ఇక్కడ నువ్వు భారత ప్రభుత్వాన్ని విమర్శించడము అంటే అక్కడ సైన్యాన్ని విమర్శించు. భారత ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రశ్నించడం ఓకే, కానీ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైన్యం గురించి మాట్లాడేటప్పుడు నిజాలేంటో తెలుసుకొని మాట్లాడాలి. నాకు పిఎంఓ నుంచే లోపల నుంచి నాకు కొన్ని సమాచారం అందింది, ఆ సమాచారం ప్రకారమే నేను మాట్లాడుతున్నానని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నాడు. పిఎంఓ అంటే ప్రధానమంత్రి ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వారు ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంట. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఈయన మాట్లాడుతున్నాడు అంట. నిజంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే డైరెక్ట్గా చెప్తాడా నాకు పలానా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్పి? పలానా వాళ్ళని కాదు, ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్తే చాలు, వెంటనే మన నిఘా ఆఫీస్లో ఎవరెవరు పనిచేస్తున్నారో, ఎవరెవరు ఏ విధంగా వెళ్తున్నారో తెలిసిపోద్దిగా. అప్పుడు అతని మీద ఎఫెక్ట్ పడుతుందిగా ఖచ్చితంగా. ఆ తర్వాత మరి నీకు ఇన్ఫర్మేషన్ రాదు కాబట్టి ఎవరూ చెప్పరాలుగా, పిఎంఓ నుంచే నాకు వస్తుంది అన్న విషయం ఎవరు చెప్పరు. అంటే ఏదో ఒక మాట అనాలి, నాలో ఇదిగో ట్రాన్స్పరెన్సీ ఉంది, లోపల నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే మాట్లాడుతున్నాను. 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి మీరు ఆ సరిహద్దు సమస్యలు అలాగే వదిలేసి ఈ రోజు ఏమొచ్చేసి సరిహద్దు సమస్యలకి గట్టి సమాధానం చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మనము రాజకీయాల కోసం ప్రశ్నిస్తున్నాం. రేపు రాబోయేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 2027, ఆ తర్వాత రాబోయేటటువంటి జిమ్లీ ఎన్నికలు లేకపోతే సార్వత్రిక ఎన్నికలు వస్తాయి కదా 29లో. ఈ ఎన్నికల కోసం మనం ఎలాగైనా సరే గెలవాలని చెప్పి మన యొక్క సైన్యాన్ని మనం అవమానించుకునేటట్లుగా మాట్లాడే పరిస్థితి ఈరోజు రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు.